అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మయూరధ్వజుడు. ధర్మరాజు అశ్వమేధ యాగం చేపట్టి యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు. యాగాశ్వాన్ని ఎవరైనా పట్టుకుంటే వారు చక్రవర్తి అధికారాన్ని ఎదిరించినట్టు. మయూరధ్వజుడు అనే రాజు యాగాశ్వాన్ని బంధించాడు. అది తెలిసి కృష్ణార్జునులు మయూరధ్వజుడు రాజధానికి వెళ్లారు. యాగాశ్వాన్ని విడిచిపెట్టడమో యుద్ధానికి సిద్ధం కావడమో తేల్చుకోమన్నారు. మయూరధ్వజుడు యుద్ధానికే సిద్ధపడ్డాడు. యుద్ధం మొదలవడానికి ముందు శ్రీకృష్ణుడు, అర్జున, మయూరధ్వజుడు నా భక్తులలో అగ్రుడు. అతడితో యుద్ధం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. యుద్ధం మొదలైంది. మయూరధ్వజుడు దాటికి అర్జునుడు నిలవలేకపోయాడు. కృష్ణుడు సాయం కోరాడు. కృష్ణుడు కూడా యుద్ధంలోకి దిగాడు. తన ఆరాధ్య దైవంతో యుద్ధం చేయటం మయూరధ్వజుడికి ఇష్టం లేదు. అలాగని రణరంగం నుంచి వెనుదిరగటం క్షాత్రధర్మం కాదు. మయూరధ్వజుడు మనసులో కృష్ణనామ జపం కొనసాగిస్తూనే బాణాల పరంపర కురిపించసాగాడు. అతడి బాణాల దెబ్బకి కృష్ణుడు కూడా చలించాడు. అది గమనించిన అర్జునుడు, బావా, ఎందుకు సంకోచిస్తావు? నీ చక్రాయుధంతో వాడి తల నరుకు అన్నాడు. అర్జున, నీ గాంధీవమైన నా సుదర్శనమైన ఆ మహాభక్తుడి మీద పనిచేయవు అని పలికాడు కృష్ణుడు. అంతటి మహాభక్తుడా? ఆశ్చర్యంగా అడిగాడు అర్జునుడు. కృష్ణ భక్తులలో తానే గొప్పవాడిననే గర్వం అర్జునుడిలో ఉంది. మయూరధ్వజుడు గురించి స్వయంగా కృష్ణుడే అంతలా చెబుతుండడంతో అతడు ఆశ్చర్యపోయాడు. చీకటి పడుతుండడంతో ఆనాటికి యుద్ధం చాలించాడు. మయూరిధ్వజుడి భక్తి ఎంతటితో అర్జునుడికి చూపించాలనుకున్నాడు కృష్ణుడు. మరునాటి వేకుజామునే కృష్ణార్జునుడు బ్రాహ్మణ వేషాలు ధరించి మయూరధ్వజుడి రాజప్రసాదానికి చేరుకున్నారు. మయూరధ్వజుడు వారికి ఎదురెళ్లి ఆహ్వానం పలికాడు. విప్రులారా, నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించండి అని అభ్యర్థించాడు. రాజా, నీ ఇంట భుజించడానికి మాకు వ్యవధి లేదు. మాకు పెద్ద ఆపద వచ్చి పడింది. అది తీరేంత వరకు మేము మరొక విషయాన్ని గురించి ఆలోచించలేము అని చెప్పారు వారు. స్వామి, మీకు వచ్చిన విపత్తు ఏమిటి? అవసరమైతే నా ప్రాణమైన దారిపోసి మీ విపత్తును తొలగిస్తాను అన్నాడు మయూరధ్వజుడు. రాజా, మేము అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పులి నా కుమారుణ్ణి పట్టుకుంది. అది వాడి శరీరాన్ని సగం తిన్న తర్వాత మయూరధ్వజ మహారాజు శరీరంలోని సగ భాగాన్ని తెచ్చి ఈ పులికి అప్పగిస్తే నీ బిడ్డ బతుకుతాడు అని ఒక అశరీరవాణి పలికింది. అందువల్ల పుత్రభిక్ష కోసం నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు విప్రవేశంలోని శ్రీకృష్ణుడు. దానికి మయూరధ్వజుడు, ఆహా, నా జన్మ చరితార్థమైంది. ఒక పసిబాలుడి ప్రాణం కాపాడడానికి నా శరీరం ఉపయోగపడుతుంది అంటే ఇంతకంటే నాకేం కావాలి? సంకోచించకుండా నా శరీరంలోని సగ భాగాన్ని తీసుకెళ్లి ఆ పులికి ఆహారంగా ఇవ్వండి అని పలికి తన శరీరాన్ని 2 సమభాగాలుగా కోయమని తన భార్య బిడ్డలను ఆదేశించాడు. వారు కంటతడి పెట్టుకుంటూనే మయూరధ్వజుడిని రంభంతో నిలువునా తరగడం మొదలుపెట్టారు. బ్రాహ్మణ వేషాల్లో ఉన్న కృష్ణార్జునులు నిశ్చేష్టులై ఆ దృశ్యాన్ని తిలకించసాగారు. అలా చూస్తుండగా ఒక వింత కనిపించింది. మయూరధ్వజుడి ఎడమ కంటి నుంచి కన్నీరు కారసాగింది. ఇప్పుడు కృష్ణుడు, రాజా, ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తేనే అది త్యాగమవుతుంది. నువ్వలా బాధపడుతూ కన్నీరు చిందిస్తూ నీ శరీరాన్ని నాకు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టం లేని పని చేయవద్దులే తెచ్చిపెట్టుకున్న కాఠిన్యంతో పలికాడు కృష్ణుడు. వెంటనే అక్కడి నుంచి వెనుదిరగబోయాడు. మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడి చేతులు పట్టుకుని, అయ్యా, నా శరీరాన్ని మీకు అప్పగిస్తున్నందుకు నాకెలాంటి బాధ లేదు. నాకు నిజంగా బాధ ఉంటే నా 2 కళ్ళు నీరు కార్చాలి కదా. నా ఎడమ కంటి నుంచి మాత్రమే కన్నీరు వస్తుంది. నా శరీరంలోని కుడి భాగానికి దక్కిన అదృష్టం తనకు దక్కలేదని, ఒంటరిగా మిగిలిపోయిన తాను ఎవరికి ఎలాంటి ఉపయోగం లేకుండానే ఉండిపోతాను అని ఎడమ భాగం బాధపడుతుండడమే అందుకు కారణం. మీరు నిశ్చింతగా నా శరీరంలోని అర్ధ భాగాన్ని తీసుకెళ్లొచ్చు అని పలికాడు మయూరధ్వజుడు. కృష్ణుడు ప్రశాంతంగా అర్జునుడి వైపు చూశాడు. అర్జునుడికి అంతా అర్థమైంది. తనకు గర్వభంగం కలిగించడానికే జగన్నాటక సూత్రధారి అయిన కృష్ణ పరమాత్ముడు ఈ లీలా వినోదాన్ని కల్పించడానికి గ్రహించి సిగ్గుపడ్డాడు. వెంటనే కృష్ణార్జునులు నిజ రూపాలలో మయూరధ్వజుడికి దర్శనమిచ్చారు. మయూరధ్వజుడి శరీరాన్ని తిరిగి పూర్వస్థితికి కలిగించాడు కృష్ణుడు. ఆరాధ్య దైవం కళ్ళెదుటే కనిపించడంతో మయూరధ్వజుడు పారవశ్యంతో సాష్టాంగపడ్డాడు. యాగాశ్వాన్ని అర్జునుడికి అప్పగించాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.